భారతదేశంలో ప్రత్యేకంగా ఉత్తర భారతదేశానికి చెందిన ఛట్ పూజ దీన్ని యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్లో చేర్చమని చెప్పి భారతదేశం యునెస్కో వాళ్ళకి డోజియర్ పంపిస్తుంది. ఇంటాంజిబుల్ హెరిటేజ్ అంటే ఏంటి? ఏదైతే మనం ఆ స్కిల్ కానీ, ఆ నాలెడ్జ్ కానీ, ఆ ఎక్స్‌పీరియన్స్ కానీ, ఆ ఫీల్ కానీ మనకుంటదో దాన్నే ఇంటాంజిబుల్ అంటారు. అంటే మనం ఫిజికల్‌గా దాన్ని టచ్ చేయలేం. ఉదాహరణకి రామప్ప టెంపుల్ ఉందనుకోండి. అది టాంజిబుల్ హెరిటేజ్. అంటే దాన్ని ఫిజికల్‌గా చూడగలం. దాన్ని టచ్ చేయగలం. తాజ్ మహల్ ఉందనుకోండి. అది టాంజిబుల్ హెరిటేజ్. లేదా మమల్లాపురం కేవ్స్ ఉన్నాయనుకోండి. అది టాంజిబుల్ హెరిటేజ్ అనమాట. కానీ ఇంటాంజిబుల్ హెరిటేజ్ అనేది మనం దాన్ని ఓన్లీ ఫీల్ అవ్వగలం అనమాట. ఉదాహరణకి యోగా. యోగా ఈస్ అన్ ఇంటాంజిబుల్ హెరిటేజ్. కుంభమేళ. కుంభమేళ ఈస్ అన్ ఇంటాంజిబుల్ హెరిటేజ్. అదే విధంగా ఇప్పుడు ఛట్ పూజకి ఇంటాంజిబుల్ హెరిటేజ్‌లో చోటివ్వమని చెప్పి భారతదేశం అడుగుతుంది. ఛట్ పూజ ముఖ్యంగా బీహార్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్‌లో కొన్ని ప్లేసెస్ కావచ్చు. ఇలా నార్త్ ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో చాలా ఫేమస్ అన్నమాట. దాంతో పాటు నేపాల్‌లో గూడా ఇది బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఛట్ పూజ ఫెస్టివల్ అనేది చాలా ట్రెడిషనల్ సనాతన హిందూ వేదిక్ ఫెస్టివల్ అన్నమాట. ఇది ఇండియన్ సబ్ కాంటినెంట్‌లో చాలా ఫేమస్. బీహార్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్‌లో కూడా కొన్ని ప్లేసెస్‌లో బాగా సెలబ్రేట్ చేస్తారు. అంతేకాదు నేపాల్‌లో కూడా దీన్ని సెలబ్రేట్ చేస్తారనమాట. సన్ గాడ్‌ని కొలవటం అనమాట. సూర్య భగవానుడితో పాటు ఆయన యొక్క చెల్లెలు చెట్టీదేవి లేదా చెట్టిమయ్య అని కూడా కొలుస్తారనమాట. ముఖ్యంగా ఇది దివాళీ పండుగ తర్వాత అంటే కార్తీక మాసంలో దీపావళి తర్వాత 6 రోజులకి ఈ పండుగ వస్తదనమాట. 4 డేస్ పాటు 4 రోజుల పాటు అనేక వ్రతాలు ఆచరిస్తారు మహిళలు. ముఖ్యంగా చటి పూజ లేదా ఛట్ పూజ అనేది మహిళలు ఆచరించే పండుగనమాట. ఎక్కడున్నా దేశంలో ఎక్కడున్నా చుట్టాలందరూ వస్తారు. దేశంలో స్పెషల్ ట్రైన్స్ కూడా ఏస్తారనమాట ఆ టైంలో. ఇక్కడ దాదాపు మహిళలు కొన్నిసార్లు 3 రోజుల పాటు, 36 గంటల పాటు నీర్ జల్ వ్రత్ చేస్తారు. అంటే మంచినీళ్ళు కూడా ముట్టుకోరనమాట. అండ్ ఆ పండుగలో భాగంగానే నది దగ్గరకి గాని, పాండ్ దగ్గరకి గాని, లేక్ దగ్గరకి గాని ఎళ్లి స్నానాలు చేయటం. దాంతో పాటు ప్రత్యేకంగా వెజిటేరియన్ భోజనాలు, సింపుల్ భోజనాలు వండుకోవటం, ఫ్యామిలీ మొత్తం ఒక చోట కలవటం. టేకు అనే ప్రత్యేకమైన స్వీట్ కూడా ఆ టైంలో తయారు చేసి తింటారనమాట. ఇట్లా ఛట్ పూజ లేదా ఛట్ వ్రతకి చాలా పాపులారిటీ ఉంది నార్త్ ఇండియాలో. ముఖ్యంగా బీహార్, జార్ఖండ్ ఇలాంటి ప్లేసెస్‌లో. సూర్య భగవానుడు ముఖ్యంగా ఆడవాళ్ళందరూ కూడా రిగరస్ ఫాస్టింగ్ ఉంటారు. అసలేమి తినరనమాట. అలా ఫాస్టింగ్ ఉండి గ్రాటిట్యూడ్, డివోషన్ వీటన్నిటి వల్ల మనోవాంఛలు ఫలిస్తాయని కూడా అనుకుంటా ఉంటారు. ఛట్ పూజలో సూర్య భగవానుడికి ఇచ్చే అన్ని ఆఫరింగ్స్ కూడా ఒక బ్యాంబూ బాస్కెట్‌లో పెట్టి ఆఫరింగ్స్ ఇస్తారు. ఈ ఛట్ పూజ పర్యావరణ హితం కూడా, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కూడా. దీనిలో నేచర్‌ని కొలుస్తారు. ఎటువంటి ఐడియల్ వర్షిప్ కూడా ఉండదు. సూర్య భగవానుడిని, రివర్‌ని వీటన్నిటిని కొలుస్తారనమాట. దాంతో అక్కడ ఎటువంటి ఐడియల్ వర్షిప్ ఉండదు. అంతా వెజిటబుల్స్, వెజిటేరియన్ ఫుడ్డే తింటారు కాబట్టి కంప్లీట్‌గా ఇది ఎకో ఫ్రెండ్లీ అంటారు.